Hello students, welcome to the class. We'll see remaining set of words of one word substitution which will be used for competitive exams. Okay. ఇందాక మనం చూస్తాం కదా యావరేజ్లో మనం ఏమనుకున్నాం AVARIC యావరేజ్లో రైస్ని కదా రైస్ని కావాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాడు తింటున్నాడు అతను గ్రీడ్నెస్ ఎక్కువ యావరేజ్ అంటే కూడా గ్రీడీ. ఓకే. ఏవియరీ అంటే బర్డ్స్ ఉండే ప్లేస్ని మనం ఏవియరీ అంటాం. ఎక్కడ మన జూలో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు మనకు ఏవియరీ అని సపరేట్గా ఒక స్పేస్ పెడతారు. దాన్ని ద ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఈస్ కాల్డ్ ఏవియరీ. ఏవిసైడ్ కిల్లింగ్ ఆఫ్ బర్డ్స్ ఈస్ కాల్డ్ ఏవిసైడ్. ఏవిడిటీ గ్రేట్ ఈగర్నెస్ అంటే ఏదైనా చేయడానికి మంచి ఉత్సాహంగా ఉండడాన్ని మనం ఏవిడిటీ అని అంటాం. ఓకే. ఇందాక మనకు ఒకసారి ఇంత స్పీచ్ ఉంటుంది కదా ఆర్డస్ స్పీచ్ అంటే ఎంథూజియాజంతో ఇవ్వడం. సో ఇక్కడ కూడా ఏవిడిటీ. సో great eagerness or enthusiasm is called avidity. Avidity to read the books. She read books with avidity. అంటే చాలా ఎంతో ఆతృతతో ఎంతో ఉత్సాహంతో చదువుకోవడం అన్నట్టు. ఓకే. షీ రీడ్స్ బుక్స్ విత్ ఎవిడిటీ. అవాయిడ్ అంటే దూరంగా పెట్టడం. ఓకే. చాలా రెగ్యులర్గా మనం వాడుతుంది అవాయిడ్ అనేది. యాక్సియం ఏదైనా థియరీ కావచ్చు రూల్ని కావచ్చు మనం యాక్సియం అని అంటాం అన్నట్టు. రూల్ కావచ్చు థియరీ కావచ్చు. మ్యాథమెటిక్ యాక్సియం అని అంటారు. యాక్సియం రూల్. బ్యాచులర్. సో స్పెల్లింగ్ చూడండి ఇది మీకు ఎట్లా తెలుసు మీనింగ్ BACHELOR. ఓకే. బ్యాచులర్ లాస్ట్లో OR ఉంటుంది, ఇక్కడ CHA ఉంటుంది. ఓకే. అన్మ్యారీడ్. సో బేకరీ ఎక్కడైతే ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైతే బ్రెడ్ అండ్ కేక్స్ తయారు చేస్తారో ఆ ప్లేస్ని బేకరీ అని అంటాం. ఇక్కడ జుట్టు లేకుండా ఉండడాన్ని బ్లాడ్ అని అంటాం అన్నట్టు. ఓకే. బ్లాడ్. బాల్డ్రష్ చూడండి. బాల్డ్రష్ అంటే చూడండి కొన్నిసార్లు చెడుబాటు వాడడానికి డాష్ అని వాడతారు. నీ డాష్ అప్పుడు మామూలుగా దిస్ ఈజ్ అ నాన్ వర్బల్ ఏమంటారు అన్పార్లమెంటరీ. డాష్ అంటే డాష్ అని అంటే ఒక సెన్స్లెస్ టాక్ అన్నట్టు. ఓకే. బల్డ్రష్లో డాష్ గుర్తుపెట్టుకోండి. డాష్ అంటే నీ అంటారు కదా నీ అరే డాష్ అని అంటారు. అట్లా మూవీస్లలో చాలాసార్లు వస్తుంది. ఓకే. సో బల్డ్రష్ డాష్ అంటే సో సెన్స్లెస్ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. బేల్ అంటే గడ్డి ఒక మోపుని మనం బేల్ అంటాం. ఓకేనా. ఏ బేల్ ఆఫ్ హే గడ్డి మోపు. బేల్ ఆఫ్ హే. బెలాడ్ చూడండి ఇది మనకు ఇంతకుముందు కోర్ట్ జాబ్స్లో కూడా వచ్చింది. బెలాడ్ ఒక థింగ్ చూడండి ఒక స్టోరీ నేరేషన్స్ అనేవి ఉంటాయి కదా. అంటే స్టోరీ నేరేషన్ అనేది ఎలా చెప్తారంటే సాంగ్ రూపంలో చెప్పడం అన్నట్టు. ఒక కథ గురించి చెప్పడం. లైక్ మూవీస్లలో మనకు వస్తుంది అది స్టూడెంట్ నెంబర్ 1 ఉంటుంది చూడండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీడలు. అంటే ఆ స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ గురించి నీకు తెలియడానికి మొత్తం ఆ సాంగ్లో ఒక నరేషన్ అనేది ఉంటుంది మీకు. ఓకేనా. దట్ నరేషన్ ఈజ్ కాల్డ్ బెల్లాడ్. తెలంగాణలో కూడా చాలా సాంగ్స్ ఉంటుంది. ఆ సైతులాగా ఆరతి కాళ్ళగజ్జల గమ్మతి అట్లాంటి సాంగ్స్ ఉంటాయి చూడండి. అండ్ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణ అట్లా సాంగ్ అంటే ఆ సాంగ్ ఒక నేరేషన్ ఒక స్టోరీ లాగా మనం చెప్పడం అన్నట్టు. స్టోరీ లాగా చెప్పేదాన్ని మనం బెల్లాడ్ అంటాం. ఓకే. బెల్లాడ్. ఓకే. బెల్లాడ్ అంటే మనం ఎక్కువ గద్దరే గుర్తుపెట్టుకోండి. ఓకే.
ద సింగర్ పర్ఫార్మ్ ఏ బ్యూటిఫుల్ బల్లాడ్. సింగర్ పర్ఫార్మ్ ఏ బ్యూటిఫుల్ బల్లాడ్. ఓకే, ఒక సాంగ్ దగ్గర స్టోరీ నేరేట్ చేయడం. బ్యాండ్ అయ్యింగ్ చూడండి. బ్యాండ్ అయ్యింగ్ అంటే ఇక్కడ డయింగ్లో ఉంది కదా. బ్యాండ్ అంటే ఒక బంధం అనుకోండి. బ్యాండ్ డయింగ్ అంటే చనిపోవడం. అంటే ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల చేంజ్ చేసుకోవడం వల్ల ఆ బాండ్ అనేది డై అయిపోతుంది. ఓకే, సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం అంటే ఒకటి అనుకోవడం బ్యాండ్ అయ్యింగ్. ఓకే, ఆర్ బ్యాండ్ అయ్యింగ్ ఐడియాస్ ఇన్ ద మీటింగ్. ఓకే, బ్యాంకరప్ట్. సో ఎగ్గొట్టడం అన్నట్టు, అప్పు తీసుకొని ఎగ్గొట్టడం బ్యాంకరప్ట్ అంటాం. బ్యాంటర్ ఒక ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మధ్య, కాలేజ్ ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది కదా, ఒక చిన్న చిన్న జోకులాగా చేసుకోవడాన్ని దాన్ని బ్యాంటర్ అని అంటాం. సో బార్క్ చెట్టు యొక్క బెడ్ ఉంటుంది కదా, లాస్ట్ దాన్ని బార్క్ అని అంటాం. ఈ రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్ బేస్ చేసుకొని చెట్టు యొక్క ఇయర్స్ అనేది మెన్షన్ చేస్తాం. ఒక్కొక్క రింగ్కి ఒక్కొక్క ఇయర్ వస్తుంది అన్నట్టు. దాని ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ని ఆ కౌంట్ని బట్టి చెప్తారు అన్నట్టు. బారోమీటర్. సో ప్రెజర్ని మెజర్ చేసేదాన్ని బారోమీటర్ అంటారు. ఇది మన ఫిజిక్స్లో వస్తుంది. ఓకే, ద ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ బారోమీటర్. బ్యారాక్స్ చూడండి, ఏదైనా క్యాంప్స్ ఉంటే, సోల్జర్ క్యాంప్స్ ఉంటాయి కదా, సోల్జర్ క్యాంప్స్ గురించి మెన్షన్ చేసేటప్పుడు బ్యారక్ అనే వర్డ్ వాడతామంట. ఎక్కడ బ్యారక్స్ అంటే వాళ్ళు స్టే చేసే బ్యారక్ అంటాం. ఎస్పెషల్లీ ఎన్సీసీలో కావచ్చు, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఉంటుంది కదా, అట్లాంటి దాంట్లో మనకు బ్యారక్స్ అంటే వాళ్ళు ఉండే ప్లేస్, స్టూడెంట్ వాళ్ళు ఆ క్యాడెట్స్ ఉండే ప్లేస్ కావచ్చు అండ్ సోల్జర్స్ ఉండే ప్లేస్ కావచ్చు, మనం బ్యారక్స్ అని అంటాం వాటిని. బ్యారెల్. సో పెట్రోల్ డీజిల్ బ్యారెల్ ఇన్ని బ్యారెల్ ఇచ్చారు, అన్ని బ్యారెల్ పెట్రోల్ ఇన్ని బ్యారెల్ ఇచ్చిండ్రు, డీజిల్ అన్ని బ్యారెల్స్ ఇచ్చినట్టు. బ్యారెల్ అనేది ఒక డబ్బా. ఓకేనా, పెట్రోల్ కానీ డీజిల్ కానీ స్టోర్ చేసుకుంటుంది ఒక డబ్బా, ఒక కంటైనర్ ఫర్ స్టోరింగ్ లిక్విడ్స్. బ్యాస్క్ అంటే చూడండి, ఒక చల్లని ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, చలికాలం ఉన్నప్పుడు ఎండకెళ్తే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది చూసిన, ఆ వామ్తెనెస్ మనం ఫీల్ అవ్వడాన్ని దాన్ని బ్యాస్క్ అని అంటాం అన్నట్టు. ఓకే, చూడండి. సో షీ ఎంజాయింగ్ ద షీ బాస్క్డ్ ఇన్ సన్. షీ బాస్క్డ్ ఇన్ ద సన్ అంటే ఆ ఎండ కూర్చోవడం వల్ల ఆ ప్లెజర్ని ఫీల్ అవుతాం చూసినాం, ఆ వామ్త్ని ఫీల్ అవ్వడాన్ని మనం బాస్క్ అని అంటాం. సో టు ఎంజాయ్ వామ్త్ ఆర్ ప్లెజర్ ఈజ్ కాల్డ్ బాస్క్. సో షీ బాస్క్డ్ ఇన్ సన్, షీ బాస్క్డ్ ఇన్ సన్ అని గుర్తుపెట్టుకోండి సెంటెన్స్ రూపంలో. సో బ్యాటరీ అంటే మన సెల్ వేసే బ్యాటరీ కాదు. సో బ్యాటరీ అంటే చూడండి, ఇట్లా బ్యాటరీ అంటే ఇట్లా మనం ఒక దాంట్లో నెంబర్ ఆఫ్ ఇట్లా పెడతాం. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఇట్లా పెడతాం కదా. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వెపన్స్ని ఒక దాంట్లో పెట్టడాన్ని మనం బ్యాటరీ అని అంటాం అన్నట్టు. ఓకే, గ్రూప్ ఆఫ్ వెపన్స్ స్టోర్డ్ ఇన్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ బ్యాటరీ. ఇట్లా ఒకటి వస్తూనే ఉంటుంది అన్నట్టు ఇట్లా వెపన్. సో బెహమత్ మమాయత్ అంటే కూడా గుర్తుపెట్టుకో. మమాయత్ అంటే కూడా హ్యూజ్, బెహమత్ అంటే కూడా హ్యూజ్. ఓకే, చాలా పెద్దగా ఉండేదాన్ని మనం, చాలా ఇట్లా పెద్దగా, ఇక్కడ పెద్దగా ఉంది కదా, ఇట్లా చాలా హెవీగా ఉండేదాన్ని, హ్యూజ్గా ఉండేదాన్ని మనం బెహమత్ అనడం. బెహమత్. మమాయత్ అన్నీ కూడా వస్తుంది, మమాయత్ అంటే కూడా హ్యూజ్. బెల్లికోస్ చూడండి, నువ్వెంత అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం దాన్ని బెల్లికోస్. ఓకేనా, బెల్లికోస్ అంటారు. ఓకే, బెల్లికోస్ వార్ లైక్ అగ్రెసివ్, బెల్లికోస్ యాటిట్యూడ్. చూడండి, మీ దాంట్లో కావచ్చు, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా మామూలుగా బయట, మీరు అర్జున్ రెడ్డి మూవీ చూసారా? అలా ఆ స్టూడెంట్ స్టేజ్లో అతనికి ఉండే యాటిట్యూడ్ ఉంటుంది చూసినావా, దట్ ఈస్ కాల్డ్ బెల్లికోస్ యాటిట్యూడ్. ఓకే, అంటే ఆ అగ్రెసివ్నెస్ ఉంటుంది చూసినా, చాలా అగ్రెసివ్నెస్ అట్లాంటిది. సో క్రికెట్లో కూడా మనం చూస్తాం,
క్రికెట్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, కొన్నిసార్లు చూస్తాం మనం బెల్లికోస్ యాటిట్యూడ్. ఓకే, చాలా కోపంగా అవడం అన్నట్టు. బెల్లో, ఏ లౌడ్ రోర్ ఆర్ షౌట్ ఈస్ కాల్డ్ బెల్లో. చాలా గర్జించడం అన్నట్టు బెల్లో. ఓకే, రివైజ్. ఓకే, యావరేజ్ రైస్. యావరేజ్లో రైస్ ఎక్కువ తింటాడు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ తినడం అన్నట్టు. సో యావరేసియస్ అంటే చాలా గ్రీడీగా ఉండడం ఇస్ కాల్డ్ యావరేసియస్. ఏవేరీ, ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఈస్ కాల్డ్ ఏవేరీ. ఎక్కడైతే తను ఇక్కడ జూలో కావచ్చు, ఇక్కడ కొన్ని ప్లేసెస్లో కావచ్చు, ఆ బర్డ్స్ ఉండే ప్లేస్ మనం ఏవేరీ అంటాం. బర్డ్స్ ఏవి సైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ బర్డ్స్ని చంపడం ఇస్ కాల్డ్ ఏవి సైడ్. ఎవిడిటీ, సో ఏదైనా గ్రేట్ ఎంతూజియాజంతో చదవడం కావచ్చు, పని చేయడం కావచ్చు, దాన్ని మనం ఏవిడిటీ అని అంటాం. సో ఇంతకుముందు కూడా మనకు ఆర్డర్స్ అని కూడా వచ్చింది. ఆర్డర్స్ అంటే ఆర్డర్ స్పీచ్, ఈ స్పీకింగ్ ఆర్డర్స్ ఈ స్పీచ్ వాస్ వెరీ ఆర్డర్స్ అంటే తను చాలా ఎంతూజియాజంతో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ కూడా ఏవిడిటీ అంటే కూడా అదే వర్డ్. అవాయిడ్ అంటే దూరం పెట్టడం, కీప్ అవే. యాక్సియం అంటే ఒక రూల్ కావచ్చు, థియరీ కావచ్చు, ఒక ఎస్పెషల్లీ థియరీ రూల్ మనం యాక్సియం అని అంటాం అన్నట్టు. బ్యాచులర్, ఓకే, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, BACHELOR, బ్యాచులర్. సో అన్మ్యారీడ్ మ్యాన్. బేకరీ, ఏ ప్లేస్ వేర్ కేక్స్ అండ్ బ్రెడ్ ఈజ్ మేడ్ ఈజ్ కాల్డ్ బేకరీ. బ్లాడ్, వితౌట్ హ్యావింగ్ హెయిర్. ఓకే, హ్యావింగ్ నో హెయిర్ ఆన్ ద హెడ్ ఈజ్ కాల్డ్ బ్లాడ్. బాలరాజ్, సో బాలరాజ్లో డాష్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డాష్ అనే స్పీకింగ్లో తను ఒక స్పీకింగ్ కమ్యూనికేషన్లో ఒక డాష్ అనే పడ్డాన్ని వాడుతున్నాడంటే వాడు పిచ్చిగా వాడుతున్నాడు అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ సెన్స్. బేల్, సో ఏ బండిల్ ఆఫ్ హే ఈజ్ కాల్డ్ బేల్. ఏ బేల్ ఆఫ్ హే, గడ్డి మోపు. ఓకే, బేల్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. బెల్లడ్, ఏ పోయమ్ ఆర్ సాంగ్స్ టెల్లింగ్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్ బెల్లడ్. బ్యాండ్ అయింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ బ్యాండ్ అయింగ్. బంధాన్ని ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమవుతుంది, బ్యాండ్ అనేది డై అయిపోతుంది. సో బ్యాండ్ అనేది ఎందుకు డై అవుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ బ్యాండ్ అయింగ్. సో ఇవన్నీ నిమోనిక్స్ లాగా మీకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై టు అండర్స్టాండ్. బ్యాంక్రప్ట్, సో బ్యాంక్లో బ్యాంక్రప్ట్ అంటాం. ఓకే, అనబుల్ టు పే డెప్ట్. బ్యాంటర్, ఒక లైట్ కన్వర్జేషన్ ఉంటుంది కదా కాలేజీలో, మన ఫన్నీ కన్వర్జేషన్ బ్యాంటర్ అంటాం. బార్క్, సో చెట్టు యొక్క బెరడుని మనం బార్క్ అని అంటాం. సో ఇక్కడ చూడండి బ్యాంటర్, సో దే ఎంజాయ్ friendly conversation. Bark. Barometer, to measure the pressure is called, the instrument which measures the pressure is called barometer. Barracks, building for soldiers to live is called barracks. Barrel, a large container for storing liquids is called barrel. Bask, to enjoy the warmth pleasure is called bask. Battery, a group of weapons to device is called battery. Behemoth, so something ఏదైనా ఎక్కువ ఉండేదాన్ని మనం బెహెమత్ అని అంటాం. బెహెమత్. బెల్లికోస్, వార్ లైక్ అగ్రెసివ్ is called bellicose. ఓకే, కయ్యానికి కూడా అన్నట్టు బెల్లికోస్ యాటిట్యూడ్. బెల్లో, సింహం యొక్క గర్జించడం అట్లాంటి వాటిని మనం బెల్లో అంటాం. ఓకే, ద లయన్ లెట్ అవుట్ ఏ లౌడ్ బెల్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కోర్స్ రెగ్యులర్లీ. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.